ప్రైజ్ లార్డ్ అందరికి. ఎజికేల్ గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎజికేల్ ప్రవక్తతో పదే పదే వచనం తర్వాత వచనము ఒకటే పదం గుర్తు చేస్తా ఉన్నాడు. భయపడకు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. మనము పాత నిబంధన చూసుకున్నట్లయితే ఎజికేల్ ప్రవక్తతో మాత్రమే కాకుండా యెషయాతో, మోషేతో, అలాగే ఇజ్రాయెల్ ప్రజలందరితో దేవుడు పదే పదే వారికి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే భయపడకుడి అని. ఎందుకంటే మానవులుగా మనకి ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మొట్టమొదటి రియాక్షన్ ఎలా ఉంటుందంటే అది భయం నుంచే పుడుతుంది. కాబట్టి దేవుడు వారికి ధైర్యం చెప్తున్నాడు, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. పాత నిబంధనలో వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తాడు, రక్షణ మాకు బహుమతిగా ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బహుమతిగా ఇస్తాడన్న ఎదురు చూసిన వారే గొప్ప గొప్ప కార్యాలు చేయడం మనం బైబిల్లో చూస్తాం. అలాంటిది కొత్త నిబంధనలో నూతన సృష్టి అయిన మనము యేసుక్రీస్తు తోడుగా ఉండి, అలాగే మనకి అతి శక్తివంతమైన పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్న మనము ఇంకా గొప్ప కార్యాలు చేయగలం. ఆమేన్. మీరు ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు నాకైతే తెలియదు, కానీ మీ ఉద్యోగ పరిస్థితి అయి ఉండొచ్చు, లేదా మీ ఎగ్జామ్స్ గురించి అయి ఉండొచ్చు, లేదా మీ కెరియర్ గురించి అయి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్, మీ అస్వస్థత ఏదైనా అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు నా ద్వారా ఈ వాక్యం మీకు చేరాలని ఆశిస్తున్నాడు. ఏంటంటే భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇన్వైట్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు ధైర్యంగా చేయవలసిన ప్రతి పని ముందుకు తీసుకెళ్ళమని అడుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించండి, దేవుని వాక్యం వినండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం వస్తుంది అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆమేన్. వినుట, ఆ దేవుని వాక్యం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి విశ్వాసం మాత్రమే భయానికి ధీటుగా ఎదురుగా నిలబడగలదు. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. దేవుడిని దీవించండి.